సింహం రాజు తన భార్యతో కలిసి కర్ణాటక అడవిలో నివసిస్తున్నాడు. సింహం రాజు బంధువు చిరుత కూడా అతనితో కలిసి నివసించేవాడు. ఒకరోజు ఆడసింహం ఒక బిడ్డను కనబోతోంది. కాని అదే రోజు అడవిలో చాలా బలమైన తుఫాను వచ్చింది. అనిపిస్తోంది ఈ తుఫాను భయంకరంగా ఉండబోతోంది. నువ్వేమీ భయపడొద్దు ప్రియురాల, నేను ఇంకా రాక ఇక్కడే ఉన్నాము. నువ్వొక సింహజాతికి చెందిన దానివి. నువ్వొక సింహాన్ని జన్మనివ్వబోతున్నావు. నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. ఇలాంటి తుఫాన్లు ఎన్నో వస్తుంటాయి. మీరు నిజం చెప్తున్నారు. సింహం రాజు ఇంకా రాక సింహం గది వెలుపల నిలబడి ఉండగా ఒక నక్క పరిగెత్తుకుంటూ వచ్చి సింహం రాజుతో చెప్పింది, మహారాజా, కొందరు వేటగాళ్ళు అడవిలోకి ప్రవేశించారు. వారు మన అనేక జంతువులను పట్టుకున్నారు. మీరు ఏదైనా చెయ్యాలి. రండి మహారాజా, వెళ్దాం. ఆ అవకాశం చూసిన చిరుత సింహం రాజుకు చెప్తాడు, అన్నా, మీరిక్కడే ఉండండి. మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. నేను వెళ్ళి చూసుకొని వస్తాను. లేదు, మీరు నా గురించి ఆలోచించకండి. ఇంకా మీరు వెళ్ళి మన వాళ్ళను రక్షించండి. నాకేం అవ్వదు. వెళ్ళండి సింహం రాజు, వెళ్ళి మన అడవిని కాపాడండి. ఆడసింహం మాటలు విన్న తర్వాత సింహం రాజు ఇంకా చిరుత ఇద్దరూ వేటగాళ్లతో పోరాడటానికి వెళ్తారు. ఇంకా ఆడసింహం అక్కడ ఒంటరిగా ఉండిపోతుంది. సింహం రాజు అడవికి వెళ్లి చూస్తాడు తన సహచరులను వేటగాళ్లు బంధించారని. ఆ తర్వాత సింహం రాజు వేటగాళ్లతో పోరాడి తన సహచరులను విడిపించి తిరిగి ఆడసింహం వద్దకు వస్తాడు. కాని ఆడసింహం దగ్గరకు రాగానే అక్కడున్న దృశ్యాన్ని చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. కొన్నాళ్ల క్రితం అందరూ స్థిరపడ్డ చోటు ఇప్పుడు అంతా నాశనమైపోయింది. ఓరి దేవుడా, ఇదంతా ఏం జరిగింది? మేమెక్కడి నుండి వెళ్ళేటప్పుడు అంత బాగానే ఉందిగా. నాకనిపిస్తుంది ఇక్కడ చాలా పెద్ద తుఫాన్ వచ్చిందేమోని. నా ఇల్లు కూడా కూలిపోయింది. ఇంకా నా భార్య కూడా ఎక్కడా కనిపించట్లేదు. నా భార్యని వెతకండి మిత్రులారా, నా భార్యని వెతకండి. అందరూ చుట్టుపక్కల ఆడసింహంని వెతకడం మొదలు పెడతారు. అప్పుడే నక్క చెప్తుంది, ఆడసింహం ఒక చెట్టు కింద గాయపడి పడుంది. అది విన్న తర్వాత అన్ని జంతువులు ఆడసింహంని కాపాడేందుకు అక్కడికి వెళ్తారు. ఇంకా ఒక చెట్టు కింద పడి ఉన్న ఆడసింహాన్ని చూసి అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుని ఆ బరువైన చెట్టు కింద నుండి సింహాన్ని బయటకు తీస్తారు. కొద్దిసేపటి తర్వాత ఆడసింహం స్పృహలోకి వస్తుంది. నువ్వు బాగానే ఉన్నావుగా ప్రీతమా? నేను బాగున్నాను, కానీ నా బిడ్డ ఎక్కడున్నాడు? బాబా, కానీ ఇక్కడ ఎవ్వరూ కనిపించలేదే. కానీ అక్కడ మాత్రం నువ్వు ఒక్కతివే ఉంటివే. అలా ఎలా జరుగుతుంది? నేను నా బిడ్డను కాపాడేందుకే ఈ చెట్టు కింద పడి ఉన్నాను. కానీ మహారాజా, మాకైతే చుట్టుపక్కల ఎక్కడ బిడ్డ కనపడలేదే. తుఫానుతో చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపోయిండొచ్చు. అది విన్న సింహం రాజు ఇంకా ఆడసింహం ఇద్దరూ బాధపడతారు. ఇది జరిగి చాలా సంవత్సరాలయ్యింది. సింహం రాజు ముసలివాడయ్యాడు. ఒకరోజు సింహం రాజు మీటింగ్ లో అందరికీ చెప్తాడు, మిత్రులారా, ఇప్పుడు నేను ముసలివాడినైపోయాను. ఇంకా మనము ఇక్కడ ఈ రాజ్యాన్ని నడిపించడానికి ఒక రాజు అవసరం ఉంది. మనము ఒక అలాంటి వ్యక్తిని వెతకాలంటే నా తర్వాత ఈ రాజ్యాన్ని మంచిగా చూసుకోవాలి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలి. మహారాజా, ఒకవేళ మీ బిడ్డ బ్రతికుండుంటే ఈ రోజు మీకు వేరే రాజును వెతకడానికి అవసరం ఉండేది కాదు. మీ బిడ్డని ఈ అడవికి రాజు అయ్యేవాడు. కానీ ఇప్పుడు మీ బిడ్డ లేదు. అందుకే మీరు చిరుతని ఈ అడవికి రాజును చెయ్యండి. చెప్పాలంటే మీకు అన్నయ్యే కదా. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఒకవేళ నాకు మంచి సింహం దొరికినట్లయితే నేను ఈ చీతానే ఇక్కడికి రాజుగా ప్రకటిస్తాను. సింహం రాజు ఆడసింహం ఇద్దరూ ముసలివాళ్ళయ్యారు. ఒకరోజు అకస్మాత్తుగా ఆడసింహం ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆమె సరిగ్గా నడవలేకపోవడం చూసి సింహం రాజు అంటాడు, నువ్విక్కడ విశ్రాంతి తీసుకో. నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళి నీకోసం మందులు తీసుకొస్తాను. లేదు, నేను ఇంకా ఎక్కువ రోజులు బ్రతకనని నాకు అనిపిస్తోంది. నేను బ్రతుకునని రోజులు మీరు నాతో ఉండండి, అంతే చాలు. నువ్వు బాగానే ఉన్నావు, నీకేమీ కాలేదు. నీకు మందుల అవసరం మాత్రమే ఉంది. నువ్వు మందులు తినగానే మొదటిలాగానే బాగైపోతావు. నన్ను వెళ్ళనివ్వు. అన్నా, నువ్వేమీ చింతించొద్దు. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. అలా చెప్పి చిరుత మందులు తీసుకురావడం కోసం వెళ్తాడు. కాని చాలా సమయం గడిచిన తర్వాత కూడా చిరుత తిరిగి రాడు. అందుకు సింహం రాజు దిగులు పడి ఆడసింహంతో అంటాడు, ఇప్పటి వరకు చీత మందులు తీసుకుని వచ్చేవలసిందిగా, కానీ ఇంతవరకు రాలేదు. ఎక్కడికెళ్ళుంటాడు? నువ్విక్కడే ఆగు, నేను వెళ్ళి చూసుకొస్తాను. సింహం రాజు మందులు తీసుకురావడం కోసం వెళ్తాడు. సింహం రాజు వెళ్లిపోయిన కొద్దిసేపటికే సమీపంలోని అడవి నుంచి కొన్ని హైనాల గుంపు ఆడసింహం వద్దకు వచ్చి అలాంటి స్థితిలో ఉన్న ఆడసింహంని చూసి వారు ఆమెపై దాడి చేస్తారు. కాసేపు సింహం ధైర్యంగా పోరాడుతుంది. కానీ చివరికి ఆమె తన ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడి నుండి పారిపోతుంది. ఇంకొక చోటికి వెళ్లి అక్కడ సింహం చిక్కుకుని బిగ్గరగా గర్జించడం మొదలు పెడుతుంది. మరోవైపు సింహం గర్జన విని ఆడసింహం ప్రమాదంలో ఉందని అర్థం చేసుకుని ఆడసింహం వద్దకు పరిగెత్తుతాడు.
కాని ఆడసింహం చుట్టూ ఉన్న అన్ని వైపుల నుంచి హైనాలు ఉండటం వల్ల హైనాలు ఆడసింహాన్ని వేటాడడం చూసి సింహం రాజు హైనాల మధ్యకు వెళ్లి యుద్ధం చేయడం మొదలు పెడతాడు. కాని హైనాలు ముసలివాడైన సింహంపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించి సింహం రాజును గాయపరుస్తాయి. ఇప్పుడు సింహం మరియు ఆడసింహం చాలా గాయపడ్డారు. వారు హైనాలతో పోరాడలేరు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు తమ మరణాన్ని అంగీకరించారు. మన అబ్బాయి కూడా మనతో పాటు ఈరోజు ఉంటే మనల్ని వాడు కాపాడేవాడు. అవును, ఈ వృద్ధాపంలో మన అబ్బాయి మనల్ని చావనివ్వడు. సరిగ్గా అదే సమయంలో శంషేర్ సింగ్ అక్కడికి వస్తాడు. ఆగండి, వీళ్ళిద్దరిని కొట్టడానికి మీరు ప్రయత్నించినట్లయితే నేను మీ అందరిని చంపేస్తాను. నీ మాటలకి మేము భయపడే వాళ్ళము కాదురోయ్. మిత్రులారా, వాళ్ళకి ముందు వీడినే చంపేయండి. హైనాలందరూ శంషేర్ సింగ్ ను చంపడానికి వెళ్తారు. అప్పుడు శంషేర్ సింగ్ చెబుతాడు, నన్ను కొట్టక ముందు ఆలోచించుకోండి. నేను బ్రతుకున్నా లేకపోయినా నాకేం పర్వాలేదు. కానీ ఎవరైతే ముందుగా నాపై దాడి చేస్తారో వాళ్లను మాత్రం నేను వదిలేదే లేదు. చెప్పండి, ఎవరు నాపై ముందు దాడి చేయబోతున్నారు? శంషేర్ సింగ్ బెదిరింపు విని హైనాలంతా ఆలోచనలో పడిపోతారు. అరే వెళ్ళి కదా, వెళ్ళి నువ్వు కొట్టు వాడిని. లేదు, నువ్వే ముందు వెళ్ళి వాడిని కొట్టిరా, తర్వాత నేను వెళ్ళి కొడతానులే. అరే నువ్వు సరిగ్గా వినలేదా ఏంటి? వాడిప్పుడు ఏమన్నాడో, ఎవరైతే వాడిపై మొదటిగా దాడి చేస్తారో వాడిని వాడు వదలటని చెప్తున్నాడు. నాకు మాత్రం చాలా భయం వేస్తుంది. నేను మాత్రం వాడిని ముందుగా కొట్టను. శంషేర్ సింగ్ పై దాడి చేయడానికి హైనాలందరూ భయపడ్డాయి. ఇప్పుడు నాకు పిచ్చి లేచింది. వెంటనే ఇక్కడి నుండి పారిపోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. శంషేర్ సింగ్ గర్జన విని హైనాలంతా అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు శంషేర్ సింగ్ సింహం, ఆడసింహం ఇద్దరిని వెంట తీసుకెళ్లి చికిత్స చేయిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కోలుకుంటారు. అప్పుడు ఆడసింహం చెప్తుంది, మా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు బాబు. బాబు, ఒకవేళ ఈ రోజు మా అబ్బాయి బ్రతుకుండుంటే అచ్చం నీలాగే ఉండేవాడు. అమ్మగారు, నన్ను మీ అబ్బాయిలాగానే భావించండి. నాకు కూడా మా అమ్మా నాన్నలు లేరు. నేను ఎలుగుబంటికి దారిలో దొరికాను. అప్పటినుంచి నన్ను ఆయన పెంచుకున్నాడు. చూడు బాబు, నిన్ను చూస్తుంటే మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. అయితే బాబు, నువ్వు మాతో పాటు మా దర్బారికి రాగలవా? అవును మహారాజా, నేను మీతో పాటు తప్పకుండా వస్తాను. శంషేర్ సింగ్ అవునని చెప్పగానే సింహం రాజు అతన్ని తన ఆస్థానానికి తీసుకెళ్లి ఆ తర్వాత అన్ని జంతువులను పిలిచి చెబుతాడు, వినండి మిత్రులారా, ఇకపై ఈ అడవికి రాజు శంషేర్ సింగే. వీడు చాలా మంచివాడు. ఇంకా వీడికి కుటుంబం అంటే చాలా ఇష్టం. నాకు ఇలాంటి వాడే రాజుగా కావాల్సింది. సింహం రాజు చెప్పింది విని అన్ని జంతువులు ఆనందంతో పొంగిపోతాయి. కాని చిరుత ఒక చోటు నిలబడి కోపంతో సింహం రాజుతో అంటాడు, వీడినెలగా మీరు రాజుగా చేయగలరు? నన్ను ఇక్కడికి రాజుగా చేస్తామని మీరు మాటిచ్చారుగా. రాజు ఎవరికి చెయ్యాలో ఎవరికి చెయ్యకూడదో ఈ అడవిలో ఉంటున్న జంతువులే చెప్తాయి. ఒకవేళ ఎవరికైనా ఈ శంషేర్ సింగ్ రాజుగా ఇష్టం లేనట్లయితే వాళ్ళిప్పుడే చెప్పొచ్చు. అన్ని జంతువులు శంషేర్ సింగే రాజు కావాలని కోరుకున్నారు. అందుకే ఎవ్వరే కాని చిరుత సైడ్ తీసుకోలేదు. అందుకు చిరుతకి ఇంకా కోపం వస్తుంది. ఇంకా కోపంతో అంటాడు, సరే, అయితే మీ ఇష్టం ఇదే అయినట్లయితే ఇదే కానివ్వండి. రండి ఇక్కడికి మిత్రులారా. చిరుత గర్జించగానే అక్కడకు అనేక హైనాలు వచ్చి వాళ్ళని చుట్టుముడుతాయి. ఒకవేళ మీరంతా నన్ను రాజుగా ఇక్కడ ప్రకటించినట్లయితే ఇక్కడ ఎలాంటి హత్యలు జరగకుండా చూసుకుంటా. లేకపోతే షేర్ సింగ్ ని చంపి నేనే రాజుగా అయిపోతాను. ఇంకా ఒకవేళ మీరు శంషేర్ సింగ్ నే రాజుగా చేయాలనుకుంటే నేను షేర్ సింగ్ యొక్క అబ్బాయిని చంపేస్తాను. ఆ తర్వాత మీ అందరూ నన్నే రాజుగా ప్రకటిస్తారు. చిరుత నోటి నుంచి ఈ విషయం విని సింహంతో పాటు అన్ని జంతువులు ఆశ్చర్యపోతాయి. అప్పుడు సింహం రాజు అంటాడు, ఏమన్నావు నువ్వు? మా అబ్బాయిని చంపిస్తావా? వాడసలు ఉన్నాడా? ఎక్కడున్నాడు నా అబ్బాయి? ఎక్కడున్నాడు? చెప్పు చెప్పు, ఎక్కడున్నాడు మా అబ్బాయి? వాడు బ్రతికే ఉన్నాడు మహారాజా. ఆ రాత్రి మీరంతా షేర్నీకి వెతుకుతున్నప్పుడు మీ అబ్బాయి అప్పుడు నాకు దొరికాడు. నాకు అప్పుడే తెలిసిపోయింది వాడు పెద్దయ్యాక వాడే రాజు అవుతాడని. అందుకే నేనప్పుడు ఒక ఎలుగుబంటి ఉంటున్న గుహలో పడేశాను. నాకు అనిపించింది ఆ ఎలుగుబంటి వాడిని తినేసి ఉంటుందని. కానీ వాడి అదృష్టం చూడండి, వాడి చావు కూడా నా చేతిలో రాసిపెట్టింది. అందుగురించే వాడు నా ముందే ఉన్నాడు. ఏంటి, శంషేర్ సింగ్ నా కొడుకా? అవును ముసలమ్మ, ఆ శంషేర్ సింగ్ నీ అబ్బాయే. కానీ విషయం ఏంటంటే వాడు మాత్రం ఈ రోజు నా చేతిలోనే చావబోతున్నాడు. అలా చెప్పి చిరుత ఇంకా హైనాలు సింహం రాజుపై దాడి చేస్తాయి. కాని సరిగ్గా అప్పుడే అనేక ఎలుగుబంట్లు అక్కడికి వస్తాయి. ఖబర్దార్, ఈ షేర్ సింగ్ ఇంకా మా అబ్బాయి పైన ఎవరైనా చెయ్యాలని చూశారనుకో, నక్కల్లారా, ప్రాణాలు కావాలనుకుంటే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కొట్టండి వీళ్ళని.
ఎల్గారో అని ఎలుగుబంట్లన్నీ హైనాల మీద దాడి చేస్తాయి. ఇంకా అన్ని హైనాలు భయపడి అక్కడి నుండి పారిపోతాయి. కాని చిరుత తల వంచుకుని అక్కడే నిలబడి ఉంటాడు. మీరే చెప్పండి మహారాజా, ఈ మోసగాడిని ఏం చేయాలో? వీడిదంతా ఆశపడి చేశాడు, కాని వీడు మాత్రం నా తమ్ముడు. నేను వీడిని క్షమిస్తున్నాను. సింహం రాజు క్షమించినందుకు చిరుత చాలా సిగ్గుపడతాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను అన్నగారు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అన్నగారు. సింహం రాజు క్షమించిన తర్వాత ఎలుగుబంటి అంటాడు, మహారాజా, శంషేర్ సింగ్ మీ అబ్బాయే. వాడిపైన మీ అధికారమే ఉంది. సింహం రాజు మరియు ఆరిసింహం చాలా సంవత్సరాల క్రితం కోల్పోయిన కొడుకును కనుగొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా అన్ని జంతువులు కూడా కొత్త రాజు వల్ల సంతోషంగా ఉన్నారు.